హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకళ్ళ గురించే చర్చ జరుగుతుంది, కుమారి ఆంటీ. సో ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ వైరల్ అవడం వేరు, బట్ ఫుడ్ తన బిజినెస్గా మార్చుకుని ఎంతోమందికి కడుపు నిండా అన్నం పెట్టి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పాజిటివ్గా ఉన్న ఆవిడ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ₹1 కోటి ఇల్లు ఉందని, బెంజ్ కారు ఉందని, సో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయని, డైలీ ఆమె వాళ్ళ సంపాదనే ₹1,50,000 దాకా ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ట్రెండ్ కూడా చేస్తూ ఉన్నారు. సో నిజాలు ఏంటి, అసలు ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఫుడ్ అయితే అక్కడ బండి పెట్టొద్దని చెప్పారు, బట్ బండి పెట్టుకోవచ్చు అని పర్మిషన్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే రేవంత్ గారు కూడా వాళ్ళ ఫుడ్ బండి దగ్గరికి వచ్చి విజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. రైట్ నో నేనైతే మన కుమారి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో మీరు ఒకసారి లుక్ వేస్తే వాళ్ళ హౌస్ ఎలా ఉంది, వాళ్ళ జీవన ఆధారం ఏ విధంగా ఉంది మనకు చూస్తే అర్థమైపోతుంది. పదండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మొత్తానికి కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేసాము. సో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా మాటలు కూడా, ₹1 కోటి ఇల్లు ఉంది, బెంజ్ కారు ఉంది అని కూడా చెప్తున్నారు. రోజుకే ₹1,50,000 దాకా సంపాదించేస్తుంది అంటున్నారు. సో చాలా ఎంత పాజిటివిటీ వచ్చిందో అంత నెగిటివిటీ కూడా వచ్చింది. రైట్ నో మీరు ఒకసారి ఇల్లు చూడండి, విజువల్స్ చూస్తే తను ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి తను ఎలా వంట చేస్తుంది ఏంటనేది కూడా. ఇది ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇది తను వంట చేసే ప్లేస్ అనమాట. ఇగో ఇక్కడే ఉన్నారు ఆంటీ, కూడా మాట్లాడదాం ఒకసారి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. సో ఎక్కడ చూసినా ఫస్ట్ అంటే ఒక పాజిటివిటీ అయితే వచ్చింది, అలాగే నెగిటివిటీ కూడా వచ్చింది, బట్ ఆ నెగిటివిటీలోంచి చాలా త్వరగా పాజిటివ్లోకి వచ్చేసరి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అది సంతోషంగా ఉంది. అది మనకి అలా స్పందించే ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. అది మన పేదల పాలిట పెన్నిది కాబట్టి, మన ప్రజల నాయకుడు కాబట్టి ఎంతో త్వరగా అంటే పేదవాళ్ళు నిజంగా ప్రజాపాలన అంటే ఇలానే ఉండాలి. అది దానికైతే నేను ఆయన వల్ల ఇది సాధ్యమైంది. యూట్యూబ్లో ₹1 కోటి ఇల్లు అంటున్నారు, ఇదే నా ₹1 కోటి ఇల్లు చెప్తారా? అవునమ్మా, ఇదే నా ₹1 కోటి ఇల్లు. అవును, ఇక్కడే వంట చేస్తుంటారు కదా? ఇక్కడే వంట చేస్తాను. ఇక్కడే వంట చేస్తాను. మీకు డైలీ లైఫ్ రొటీన్ ఎప్పుడు? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ 4కి లెగిస్తాం. 4కి అంటే మా వారు 4కి లేస్తారు, నేనేమో 6-6:30కి లేస్తాను. నేను మా పిల్లలు అందరూ మా పిల్లలు నేను ఒకేసారి లేస్తాం. నేను లేచి మా పిల్లలు లెగ్గొడతాను. ఇక లేచినాక ఇక దబా చేసుకుంటాం. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా. ఇది ఓన్ హౌసే కదా మీది? ఓన్ హౌస్. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇంట్లో మీరు? ఇది ఇంకా మొన్న జనవరి 10వ తారీఖుకి సంవత్సరం. ఓకే, సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, డన్. సో ఒకసారి లోపలికి అయితే కూడా వెళ్దాము, ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. సో చాలా వరకు సోషల్ మీడియా చూస్తే చాలా పాజిటివ్గా ఉంది, అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ పాజిటివ్ ఎట్లా వచ్చింది, నెగిటివ్ ఎందుకు అయ్యింది కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కానీ ఒక విషయంలో అయితే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు కుమారి ఆంటీ. సో తనతో ఒకసారి మాట్లాడదాం 10 నిమిషాలు, ఓకేనా? సో హాయ్ గైస్. సో మొత్తానికి కుమారి ఆంటీ ఇల్లు అయితే చూపించాము, బట్ సోషల్ మీడియాలో చాలా వరకు తన గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఒకసారి మాట్లాడేద్దాం, మేము కూడా వచ్చేసాం అనమాట. రైట్ నాతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ ఆంటీ. సో బాగున్నారు? మొత్తానికి చాలా కాంట్రవర్సీలు, చాలా నెగిటివిటీ తర్వాత ఒక రకంగా గాడ్ బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు. ఒప్పుకుంటారా మీరు దాన్ని? అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ 2013-14 నుంచి మీరు అక్కడ బండి పెట్టుకుని ఉన్నారు. 2011 నుంచి 2011 నుంచి పెట్టుకున్నారు. అసలు ఈ కుమారి అనే ఆవిడ ఎవరికీ తెలియదు, బట్ రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ వాళ్ళకి కంటెంట్ ఇచ్చి వాళ్ళకి మేలు చేద్దాం, ఉపయోగపడదాం అన్నదాకా చేసే ఒక క్రమంలో మీరు కొంత ఇబ్బంది పడ్డారు. సో దాంట్లోంచి అయితే చాలా త్వరగా బయటపడినట్లే. నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ ఏమంటారు మీరు? ఏమంటా అంటే అది తీయొచ్చు, తీసుకోవచ్చు, బతకాలి, అందరం బతకాలి. కానీ అది ఏంటనేది ఉన్నది ఉన్నట్టు పెట్టాలి, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించొద్దని చెప్తున్నాను ఎవరికైనా సరే. ఉన్నది ఉన్నట్టు పెట్టండి. అది దానివల్ల ఇంకొకళ్ళు ఇది చేయొద్దు. ఒకటి చెప్తే ఇంకోలాగా వెళ్ళి ఇది చేయటం, అట్లా ఏంటంటే అది అదే మీరు ఇందాక అన్నారు కదా తంబిలో, అదే అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. అది అలా పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఒకటి మాట్లాడుతుంటే వేరొకటి పెడుతున్నారు. అక్కడ పెడుతున్నారు. ఓకే, మీరు ప్రాపర్ ఎక్కడ అసలు? మీరు గుడివాడ. ఓకే, హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? హైదరాబాద్ వచ్చి మేము 2009లో వచ్చాం. 2009లో రావటమే ఈ ఫుడ్ బిజినెస్ తోనే స్టార్ట్ చేశారు. అవును. ఓకే, అంకిల్ కూడా మీతోనే ట్రావెల్ అయి ఉంటారు.
ఓకే. సో ఇప్పుడు మీరు మెయిన్గా చూస్తే ఏంటంటే ఆంటీ, అక్కడ చాలామంది ఏంటంటే నిన్న ఈ ఇష్యూ అయిన తర్వాత ఇంతకుముందు చాలా పాజిటివ్గా మాట్లాడుతుండే, కుమారి ఆంటీ మాకు కూడా హెల్ప్ చేస్తున్నారు, మిగతా స్టాల్స్ వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. ఒక్కసారిగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, ఆవిడ వల్ల మా బిజినెస్ లాగిపోయినాయి అంటూ ఉన్నారు. ఎందుకంటే అంటున్నారు కొన్ని స్టాల్స్ మాత్రం. ఎప్పుడన్నారు? అక్కడున్న బిజినెస్ వాళ్ళే అంటున్నారు మా బిజినెస్ తగ్గిపోయింది ఆవిడ వచ్చిన తర్వాత. మేబీ బిజినెస్ ఒకళ్ళు పెరుగుతుంటే ఒకళ్ళు తగ్గుతుంటే ఆ మాట వస్తుందేమో. సో ఆ మాట ఒక 2 days అనుకుంటా ముందు, అంతే ఈ గొడవ జరిగిన తర్వాత, బిఫోర్ అయితే లేదు. అంటే సీఎం గారు స్పందించక ముందల అన్నారు. కానీ ఎప్పుడైతే స్పందించారో అప్పుడు మళ్ళీ నాకు పాజిటివ్గానే మాట్లాడారు. ఓకే. స్పందించక ముందల ఒకలాగా మాట్లాడారు, స్పందించినాక ఒకలాగా మాట్లాడారు. అది ఇక నరం లేని నాలుగు నాలుగిందాలు మాట్లాడిద్ది అంటారు కదా, ఇక అది అనేది వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేస్తున్నాను. అది ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునే మనస్తత్వం అయితే మాది. అది నేను పక్కన ఉంటే మా గిరాకీ అవుతుందని అట్లా కొన్ని ఇష్యూస్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. అది ఎందుకంటే ఇలా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ నో ప్రాబ్లం, ఇప్పుడు అన్నంత మాత్రాన మనం ఇదైపోము. అది కానీ అందరూ బాగుండాలి అని కోరుకుంటాను. ఓకే. అందరం బతకాలి. ఓకే. ఒకళ్ళు బ్లేమ్ చేసినంత మాత్రాన మనం బ్లేమ్ అయిపోము. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఎట్లాగా నన్ను ఎంతో ఇది చేస్తే ఏమైంది, ఇప్పుడు చేశారు కదా, నెగిటివిటీ చేశారు అంటే దానివల్లే కదా ఇప్పుడు ఇదంతా ఇంతకాడికి వెళ్ళింది. మన ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే అది నా అదృష్టం. అది ఆయన ఇక అలాంటి మంచి వ్యక్తి ఉండబట్టి నాకు ఇవాళ దాన్ని ఏమంటారు మంచి జరిగింది. అలా కాకుండా ఇంకా వేరే ఇది ఉన్నట్టయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కదా. నిజమే. ఈ నెగిటివిటీ అలాగే నడిచేది కదా. ముఖ్యంగా మీకు తినటానికి ఒక ఇదే లేకుండా పోయేది, అంటే మీరు ఎలా జీవనం కొనసాగించేవాడు. అది కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మనిషి అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. నేను ఎవరికైనా అదే చెప్తాను. అలా ఉంటేనే ఎప్పటికైనా మంచికి మంచి అనేది ఇవాళ అంటే ఇదని కాదు, మంచి చేసేవాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. అది నాకు మా అమ్మ అలాగే చెప్పింది, మరి మన శశికళ అమ్మ అలాగే చెప్పింది, మా అత్తయ్య గారు అలాగే చెప్పారు, మొత్తం నా ఫ్యామిలీ కూడా అదే నేర్పించింది. మన మంచే మన ఎదుగుదల, మన కోపమే మన శత్రువు అని చెప్పారు. కోపం అనేది తెచ్చుకుంటే అదే మనకి అది ఏమనాలి కుంగ తీసేస్తుంది, మన మంచే మనల్ని పైకి తీసుకొస్తుంది అనే ఇది నాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. ఆ మంచితోనే ఇవాళ నేను ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ అయితే ఇప్పుడు అన్నంత మాత్రాన నాకేమీ ఇది లేదు. కానీ నేను ఎప్పుడూ అయితే ఒకరితో గొడవ పడలేదు, ఒకళ్ళ గురించి నేను విమర్శించలేదు, ఒకళ్ళ గురించి నేను చెడుగా మాట్లాడలేదు. అది మాట్లాడే స్వభావం కూడా మాది కాదు. ఓకే. అది అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. సో రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు, అది నిజంగా ఒక హ్యాపీ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన స్పందించకపోతే మీ జీవనాధారం ఎలా కొనసాగుతుందని ఒక అయోమయ స్థితిలో మీరు వెళ్ళిపోయేవారు. ఇంకొకటి ఏంటంటే స్పందించక ముందు చాలా నెగిటివిటీ చూశారు, పోలీసుల నుంచి బండి తీసుకెళ్ళిపోవడం ఒకటి ఇది చూస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారంటే మంచి ఇది చెప్పారు, దానికేను అమ్మా నీ ఫుడ్ మేము కూడా తిన్నాము, నీ ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, కాదని మేము అనట్లేదు. కానీ నీ వల్ల ఇంకొకరు మేము ప్రెజర్ అవుతున్నామని నీ మీద మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇదని అది రాకుండా కొంచెం క్రౌడ్ ఇది లేకుండా చూసుకోవాలి, లేదంటే తీసేయాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. మరి అన్నారు అప్పుడు అదేంటి సార్ నా ఒక్కదాని వల్ల కాదు కదా, అలాంటి దానికంటే మరి నీ ఒక్కదాని వల్లనే మరి మాకు కంప్లైంట్ రావడం జరిగిందని చెప్పారు. అది ఎవరు చెప్పారు ఏంటనేది అయితే మాకైతే తెలీదు. ఇలా అన్నారు. ఇలా అన్నాక మళ్ళీ తర్వాత అన్నారు నువ్వు ఫుడ్ మంచిగా పెడుతున్నావు, టేస్ట్ బాగుంటుంది, మేము అన్నీ చూస్తున్నాం. కానీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు, మంచిగా ఉంటారు, శుభ్రంగా చేసుకోండి బతకండి అనే చెప్తారు. కాకపోతే పబ్లిక్ ఇష్యూ కాకుండా అంటే ఇది అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇది చేయమని చెప్తారు. మరి వాళ్ళది కూడా మనం స్వాగతించాలి, చేయాలి. కాకపోతే ఫుడ్ ఒక్కటే తీసుకెళ్ళకుండా ఉంటే బాగుండేది, అదొక్కటే నాకు బాధ అనిపించింది. అదొక్కటే.
రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మిమ్మల్ని కలుస్తారు, మీ స్టాల్కి వస్తారని చెప్పి అందరూ బయట వింటూ ఉన్నాం. కానీ అది ఓకే, బట్ ఆ రోజు ఎలాంటి స్పెషల్స్ చేస్తున్నారు? ఎందుకంటే నార్మల్గా మీ వంటలకి ఎంతోమంది ఫిదా, రేవంత్ రెడ్డి గారు తింటున్నారంటే మీరు నిజంగా ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటారు. ఎలాంటి వంటలు ప్లాన్ చేస్తున్నారమ్మా? సార్కి ఏది ఇష్టమైతే అది తీసుకుంటా. రోజు కేర్ఫుల్గానే వండుతాను, ఏ వంట అయినా సరే. ఓకే. వంటలో మాత్రం అసలు రాజీ పడేది లేదు, క్వాలిటీలోనూ తగ్గేది లేదు. క్వాంటిటీ కూడా అంతే, ఎక్కడ దగ్గర క్వాంటిటీ కూడా తగ్గదు. అంటే కడుపు నిండా అది పెడతారు, అర్ధాకిలు పెట్టకూడదు అమ్మ చెప్పేది. పెడితే కడుపు నిండా పెట్టాలి. ఎందుగా అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. అది నువ్వు ఇచ్చేది రూపాయి ఇస్తే ఎంత ఇచ్చినా ఇది ఉండదు. అదే కడుపు నిండా అన్నం పెట్టు, తిన్నంత వరకు పెట్టు, అది నీకు ఎంతో పుణ్యం అని చెప్పేది. అట్లాగే నేను ఏది వచ్చినా, నా పిల్లల బర్త్డే వచ్చినా కానీ ఆ రోజు అన్నదానమే నా పిల్లల పేరు మీద. అంటే ఏది చేయను. ఇంకా రోజు మాత్రము ఫుడ్ వండి అనాథలకి తీసుకెళ్ళి పంచుతాం. ఫుడ్ ప్యాకెట్స్ పంచుతారు. ఓకే, ప్యాకెట్ పంచుతాం. సో మళ్ళీ బండి స్టార్ట్ చేస్తున్నారని విన్నాం. ఎన్ని రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని అక్కడ చూస్తాం? అసలు మీ షాప్లో మిమ్మల్ని ఎప్పుడు చూస్తాం? అది పెట్టుకోమన్నారు ఈ రోజు నుంచి. బండి కూడా ఇచ్చేసారు. ఓకే. నిజంగా రేవంత్ రెడ్డి సార్కి అసలు నిజంగా మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. ఆయన మా ఇంటి దేవుడిగా, అది మన ప్రజలందరికీ కూడా, మా ఫుట్పాత్ మీద బతికే వాళ్ళందరికీ కూడా. ఓకే. మీకు అసలు వంట ఫస్ట్ నుంచి ఎవరు నేర్పించారమ్మా? ఇంత బాగా టేస్ట్గా వండుతారు కదా. ఫస్ట్ అసలు వంటలు రావు నాకు ఫస్ట్. తర్వాత అమ్మ నాన్న, అంటే వెజ్, నాన్ వెజ్ రాదు. ఓకే. నేను అంటే ఎక్కువ పూజలు ఎక్కువ మంగళవారము, గురువారము, శుక్రవారం, శనివారము నీసు తినము. ఇంకా ఇంట్లో ఎవరు తినము. ఓకే. ఇంకా దాంతో అట్లా ఇప్పుడు హోటల్ పెట్టినాక ఇక ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కానీ పూజ అయితే పూజ ఎప్పుడు మాత్రం ఎనీ టైం. ఓకే. పూజలు అయితే బాగా చేస్తారు. అయితే మీకు ఇష్టమైన భగవంతుడు ఎవరిని బాగా తలుచుకుంటూ ఉంటారు బాధ కలిగినప్పుడు? అంటే ఎక్కువ దుర్గమ్మ. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి మాలేసుకుంటాను, నిలబెట్టుకుంటాను. ఓకే. ప్రతి సంవత్సరం వేసుకుంటాను, అమ్మవారిని నిలబెట్టుకుంటాను, ప్రతి సంవత్సరం చేసుకుంటాను. మా వారు, మా బాబు, మా పాప అందరం. ఓకే. అందరం ఉపవాసాలే, అందరం చేసుకుంటాం. ఓకే. రీసెంట్గా సందీప్ కిషన్ గారు వచ్చి మరి భోజనం చేసి వెళ్ళారు. పైసలు అవసరం లేదన్నా కూడా లేదు, తీసుకెళ్ళండి, తీసుకోండి అమ్మా అని చెప్పి ఇవ్వడం జరిగింది. హీరో సందీప్ కిషన్. అండ్ సినిమా కూడా, మా సినిమా వస్తుందమ్మా, నేను టికెట్లు పంపిస్తాను, మీ అందరూ కలిసి ఫ్యామిలీతో చూడండి అని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. సందీప్ కిషన్ గారితో మాట్లాడిన విధానం ఎట్లా అనిపించింది? చాలా బాగా మాట్లాడారు. అక్క ఫుడ్ చాలా బాగుంది అక్క, మా ఇల్లు పక్కనే వచ్చేస్తాను నేను. అలానే అంటే రెస్టారెంట్ ఉందన్నారు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది అక్క. కానీ ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా కూడా ఉంటారు, మంచిగా ఉంది, శుభ్రంగా చేసుకో, ఇట్లా చాలా బాగుంది చెప్పారు. గుడివాడ వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు? ఓటేయడానికి అయితే వెళ్తారు కదా? నెక్స్ట్ వస్తున్నాయి కదా, వెళ్తారు. సో మీకు బాగా సినిమాలోనే చూస్తుంటారా? సినిమాలు చూస్తాను. ఏ సినిమాలు, ఎవరి సినిమాలు బాగా చూస్తుంటారు ఎక్కువగా? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్. అందరూ చూస్తారు? ఈ 5 ఎక్కువ చూస్తాను బాగా. మా బాబుకి, మా ఆయనకైతే పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు ఇష్టం లేదు, మామూలు పిచ్చి కాదు. అవునా? అవును. ఓకే. బాగా ఇష్టం అయితే మీ అబ్బాయికిను మీ హస్బెండ్ కి? అబ్బాయికి అయితే మామూలు కాదు, ఆయనకి. మీ అమ్మాయి ఎక్కువ ఏ సినిమా వచ్చినా కానీ ఫస్ట్ రోజు వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళిపోతారు సినిమాకి. ఓకే, డన్. సో మొత్తానికి ఎన్నో కష్టాలు అధిగమించి ఇక్కడ దాకా వచ్చారు. కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేశారు, కొంతమంది నెగిటివ్ చేశారు, కానీ మీకు ఆ దేవుడు ఆశీస్సుల వల్ల ఇక్కడ దాకా వచ్చారు. సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? నిజంగా మీరు ఇచ్చిన అంటే ఆ రోజు అట్లా ఇది వెళ్ళిపోతుంటే, ప్యాన్ తీసుకెళ్ళిపోతుంటే నేను బాధపడుతుంటే, బాధపడకండి అంటే మీకు మేము ఉన్నాం సపోర్టు. మనకి రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది ఉండదు, న్యాయమే జరుగుద్ది కానీ అన్యాయం జరగదు, మీకు మేమందరం ఉన్నాం, హెల్ప్, మీరు బాధపడొద్దు, భయపడొద్దు అని నేను చెప్పి అనడం జరిగింది. నా వెనకాల వాళ్ళందరూ కూడా స్టేషన్కి వస్తా అన్నారు. వద్దు నాన్న, అట్లా చేయొద్దు, వాళ్ళు మనకి ఎప్పుడూ శత్రువులు కాదు, వాళ్ళు మనల్ని మంచిగా బతకమనే చెప్తారు, అది మరి ఎందుకు జరిగింది ఏంటనేది మనకి ఇంకా వివరం తెలియదు కదా, వెళ్ళి ఏంటనేది కనుక్కున్నాం, తప్ప అట్లా చేయొద్దు నాన్న అని చెప్పి అడిగాను. వాళ్ళు కూడా అంటే మీరు భయపడొద్దు, మీకు మంచిగా జరుగుద్ది కానీ చెడు జరగదు, మీ మంచి మనసుకి అమ్మలాగా అన్నం పెట్టారు మా అందరికీ కడుపు నిండా,
మీ మంచికి మంచిగా జరుగుద్ది కానీ ఇది జరగదు, మీరు భయపడకండి, బాధపడకండి అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ అది నిజంగా నిజమైంది. అది అట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మాటల కాడ అసలు ఎన్ని కేకలు పెట్టారు పిల్లలందరూ, పబ్లిక్ అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే. ఫైనల్గా కుమారి అక్క ఒక మాట్లాడితే అడగాలి. థంబ్నెయిల్స్ మీరు ఏదైతే చెప్తున్నారో కుమారి ఆంటీ రోజుకి సంపాదన, ₹1,00,00,000 ఇల్లు ఉంది, బెంజ్ కార్ ఉంది అని చాలా వరకు నెగిటివ్గా స్ప్రెడ్ చేసేసారు. సో దాని గురించి రివీల్ చేయాలంటే ఏమైనా స్పష్టంగా చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఇక్కడికి వచ్చి చూసాం కాబట్టి మీ ఇల్లు మాకు తెలుస్తోంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అదే నేను ఇప్పుడు అన్నకాడి నుంచి కూడా ఇవన్నీ చూడలా, ఇదేంటి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది చూడలా. ఇప్పుడు చూస్తే ఏముంది, అది రాత్రి అవి తమిళ్ చూస్తే రాత్రే చూసాం. మీరు 12:30 దాకా మీరు అందరూ ఉన్నారు కదా, 12:30 అయిపోయినాక ఇక మళ్ళీ రాత్రి అన్నయ్య వదిన బిజినెస్ చేసుకొని 12:30కి వస్తారు నైట్. వాళ్ళు వచ్చినాక 1:30కి అప్పుడు పెట్టుకొని చూస్తే అసలు అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి. మరి అలా పెట్టడం కరెక్టే కాదు కదా. అట్లా నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తున్నాయి, ₹1,00,00,000 బిల్డింగ్ ఉందని మళ్ళీ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనికిరాడు అట్లా అంట. అసలు ఏవేవో అట్లా మా వారు మా పిల్లోడు అట్లా చదువుతూ అట్లా ఇది చేస్తుంటే, కానీ అది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు తీయండి, బతకండి. అందరే ఇప్పుడు నా ఒక్కదాన్నే కాదు, అందరే తీస్తున్నారు, అందరే చేస్తున్నారు. మీరు చేస్తున్నారు కరెక్టే. ఈ 2 లివర్లు ఎక్స్ట్రా అనేటప్పటికి అది 1000 అనేటప్పటికి ₹1000 2 లివర్లు ఎక్స్ట్రానా అనే దగ్గర నుంచి ఇదనేది మొదలైంది. ఇది మొదలయ్యి అది కాస్త ఇక్కడ దాకా దారితీసింది. అది అనేది ఏంటి అనేది మాకు అది ఏం జరుగుతుంది అనేది మేము ఫస్ట్గానే చూసుకున్నట్టయితే మాకు ఇంత ఇదనేది జరగకపోదునేమో. అది కూడా మాది కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది, అది చూసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ అది తింటున్నారకు వస్తున్నారా తీయడానికి వస్తున్నారా అనేది కూడా మాకు అంటే వడ్డిచ్చే దీంట్లోనే ఉంటాం కదా మేము, దాంతో మాకు ఇది తెలియలే. ఇప్పుడు రాత్రి చూస్తే అందరూ ఫోన్లు పట్టుకొని తీస్తూనే ఉన్నారు. ఇట్లా ఇంత బారు ఇది ఒకటి పెట్టుకొని అది పెట్టుకొని మళ్ళీ ఇట్లా అందరూ ఫోన్ పెట్టుకొని అట్లా తినేదేమో తక్కువ ఉన్నారు, తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానివల్ల కూడా కొంచెము ఇదవుతుందంటే అది వాస్తవమే. కానీ అది ఎందుకు ఇలా జరిగింది అనేది తెలుసుకునే లోపలికి అంతా అయిపోయింది. ఇక నుంచి మాత్రమైతే అలా జరగకుండా చూసుకుంటాం. అండ్ ఇంకొకటి, మీరు చాలా తక్కువ అమౌంట్కి అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్ ఎంత తింటే అంత, ఎక్కడ హైదరాబాద్లో అంత స్టాల్ అయితే లేదు. మీరైతే ఆ విషయంలో చాలా సక్సెస్ అయ్యారు, ఎంతో మంది కడుపు నిండి అన్నం అయితే పెడుతున్నారు. అంటారు ఎక్కడో నుంచి వచ్చి కూడా అంటారు. ఓకే, బాగుంది, ఇది ఎట్లా ఇది ఒకటి అయినా టేస్ట్ బాగున్నాయి అంటారు అందరూ. టేస్ట్ బాగున్నాయి, అమ్మలాగా పెడుతున్నారు ముందల, మీరు మాట్లాడిచ్చే పద్ధతి బాగుంది అంటారు. కానీ ఇది ఫస్ట్ నుంచి ఇది అంటే నేను పెరిగిన వాతావరణము మన పెద్దవాళ్ళతో నేను అంటే మా పేరెంట్స్ కూడా ఇలాగే ఉంటారు, మా తల్లిదండ్రులు. మరి వాళ్ళ నుంచి ఇది అది అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, అట్లా వచ్చింది. అది అలా మాట్లాడేది ఇదంటే పేరెంట్స్ నుంచి వచ్చింది మీకు కూడా అది అంటే అలా. ఇంకా అది వేరే నేనంటూ ప్రత్యేకత ఇదిగా అంటే ఏం లేదు, అది ఫస్ట్ నుంచి ఉన్నది ఇది. ఓకే, అది నా మాట్లాడే పద్ధతి కానీ ఏదైనా ఫస్ట్ నుంచి ఉన్నది ఇది. ఓకే, డన్. అమ్మా ఇంకోటి ఏంటంటే, చూస్తే మీ వంటలు అందరికీ ఫిదా. మీరు నాన్ వెజ్లో ఏది బాగా చేస్తారు డిష్, వెజ్లో ఏది బాగా చేస్తారు, మీ పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఏది తింటారు చెప్పండి? పిల్లలకు నేను ఏది చేసినా ఇష్టమే, అదే నీదని ఏం లేదు. ఏది చేసినా ఇష్టపడతారు, అది ఇదని ఏది వంక పెట్టరు. ఓకే, అదని ఇదని ఏది వంక పెట్టరు. ఏమీ లేకపోతే పచ్చడి వేసుకునైనా తినేస్తారు, లేకపోతే అంతేగాని నాకు అదే కావాలి ఇదే కావాలని కూడా ఉండదు అట్లా. ఓకే, ఫైనల్గా మొన్న ఇప్పుడు చాలా రూమర్లు వస్తున్నాయిలే కానీ అదేంటి ప్రశాంత్ ఎట్లా వెళ్ళాడో మన కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్కి వెళ్తుందని మాట్లాడుతున్నారు, ఏంటి ఇవి కూడా అలా వచ్చిన రూమర్లేనా? అయ్యో రామ, అది కూడా అంటే బిగ్ అంటున్నారు. అది అంటే అంటే ఫేమస్ అయిన విధానం, ఆ పబ్లిక్ లో ఎవరేమంటున్నారు అనేది నా ఇదంతా ఫుడ్ పెట్టే దానిలోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది అంతా దాని పెట్టే ఇదిలోనే ఉంటది కానీ ఇది ఇక ఇదని దాని మీద ఉండదు. ఇప్పుడు వీళ్ళకి ఏమి అడుగుతున్నారు, వాళ్ళకి ఏంటిది అనేది ఈ
ఇది అనేది దాని మీదే పెడతాను. దానివల్ల ఇప్పుడు ఇది అనేది ఇక ఇది లేదు. కానీ అన్నీ అడిగారు. బిగ్ బాస్ అంటే తెలియదు నాకు. ఇంకా తర్వాత ఇక ఇట్లా అన్నీ అన్నాక ఇక అప్పుడు ఇట్లా అని తెలుసుకున్నది కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఉందో ఇప్పటి వరకు రూమర్లు అయితే మొత్తం క్లియర్ అయిపోయాయి. మళ్ళీ మీరు షాప్ ఓపెన్ చేసుకోగలుగుతున్నారు, ఎంతోమంది కడుపు నిండా అన్నం పెడుతున్నారు. సో మీలాంటి వాళ్ళు బాగుంటే ఇంకో 10 మంది బాగుంటారు. మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మంచి టైంని అయితే మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా డైలీ న్యూస్ ఆడియన్స్కి ఫైనల్గా చెప్పండి, ఒక చిన్న మాట మీ మాటలో చెప్పాలంటే మా ఛానల్ వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎవరికైనా ఒకటే చెప్తాను, తీయండి, చెయ్యండి, పర్లేదు. పబ్లిక్ సాయం చేస్తున్నారు, మీ వల్ల కూడా పబ్లిక్ పెరుగుతున్నారు, అంత ఇది వస్తుంది. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కానీ ఇంకొకరికి ఇబ్బంది కాకుండా చేయండి. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.